ఈ సంవత్సరం కొన్ని కొత్తగా తెచ్చుకున్నాను అనమాట. అవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మీకు ఉపయోగపడతాయేమో మీరు కూడా చెప్పండి. మీరు ఇవి తెచ్చుకోకపోతే ఈ సంవత్సరం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ముందుగా మంగళకరమైన పసుపు కుంకుమలతో స్టార్ట్ చేద్దాం. పసుపు అనేది కస్తూరి పసుపు అండి. మామూలు పసుపు అయితే ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది కదా. ఎందుకు కస్తూరి పసుపే అంటే మంగళగౌరి వ్రతం రాబోతుంది కదా, అమ్మవారికి పెట్టి పూజ చేసుకుందాము అని నాకైతే ఆనవాయితీ లేదు, మామూలుగా పెట్టి చేసుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట. మీకు కూడా ఆ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తానండి. అలాగే ఇక్కడ వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటి వేస్తూ చూపిస్తూ ఉంటాను. ఇవైతే కొత్తగా తెచ్చుకోలేదండి తామర గింజలు. నేను ఎప్పటి నుంచో పూజ అయితే చేసుకుంటున్నాను. కాకపోతే ఒక 4-5 సార్లు పూజ చేసిన తర్వాత నేను మళ్ళీ వాటిని కడిగి శుభ్రం చేసి తడిగుడ్డతో నీట్గా, తడి లేకుండా పొడిగుడ్డతో నీట్గా తుడిచి ఇలా అయితే పెడతానన్నమాట. దాంతోపాటుగా ఇక్కడ నేను అన్నీ కూడా వేస్తున్నవి అంటే మా అష్టోత్తరంకి ఉపయోగించుకోవడానికండి. చాలా మంచిది. సరస్వతీదేవికి కానీ, లక్ష్మీదేవికి కానీ, దుర్గామాతకు కానీ, ఇలా ఏ శక్తి స్వరూపమైన, ఏ దేవతా స్వరూపమైనా కూడా మనం అష్టోత్తరాలకు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ నా దగ్గర ఎరుపు మరియు పసుపు గాజులు అయితే ఉన్నాయండి. నేను మళ్ళీ వాటిని నీట్గా శుభ్రం చేసి అలాగే పెట్టేసామనుకోండి, దుమ్ము ధూళితో అలాగే ఉండిపోతాయి కదా. అలా కాకుండా నేను నీట్గా ఒకసారి శుభ్రం చేసుకుందామని ఇలా తీసాను అనమాట. ఇప్పుడు అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు చూపిస్తోంది పచ్చగాజులు అండి. నా దగ్గర పచ్చగాజులు అయితే లేవు. కాబట్టి నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు, విజయవాడకి వెళ్ళాను కదా, అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నేను అమ్మవారి దగ్గర ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకోవాలని ఇలా చిట్టి గాజులు అయితే మనకి మంగళకరంగా ఉంటాయని ఇలా అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకొక రకం కూడా తెచ్చుకున్నాను. అది నేను ఆరెంజ్ కలర్ అయితే తెచ్చుకున్నానండి. ఇంకొక రకం ఎప్పుడైనా ఏదైనా పండుగలలో ఏకాదశి తిథి ఉన్నప్పుడు అలా తెచ్చుకుంటాను. ఒక మంచి కలర్ ఏదైనా చూసుకొని తెచ్చుకుంటాను. వీటి అన్నిటితో కూడా మనం అష్టోత్తరం అనేది చెప్పుకోవచ్చు అండి. అలాగే చిట్టి గాజులతో దండ కూడా చేసుకోవచ్చు. ఆ దండ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అలాగే గురువింద గింజలండి. శుక్రవారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ గురువింద గింజలతో అష్టోత్తరం చెప్పుకుంటే చాలా మంచిది. అలాగే ఇవి వెండి పువ్వులండి, బంగారు కోటింగ్ ఉన్న వెండి పువ్వులు. ఈ వెండి పువ్వులతో కూడా అష్టోత్తరం అనేది చెప్పుకుంటాను. ఇలా ఈ బాక్స్లో మొత్తం నేను కేవలం అష్టోత్తరంకి మాత్రమే ఉపయోగించుకునే వస్తువులు పెట్టాను అనమాట. ఇది మనం పూజ గదిలో పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ గవ్వలు అండి. లక్ష్మీ గవ్వలు పసుపు కలర్లో ఉంటాయి. అలాగే గోమతి చక్రాలండి. ఈ రెండు కూడా చాలా కాస్ట్లీ, 25 రూపాయలు, 30 రూపాయలు అలా ఉంటాయి. కాబట్టి నేను 11 అలా అయితే తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడు గుడికి వెళ్ళినా, ఏదైనా అమ్మవారి గుడి దగ్గర నాకు కనిపించినా కూడా కనీసం ఒకటైనా తెచ్చుకొని, లేకుంటే 5 అలా తెచ్చుకొని పూజ చేసుకుంటాను. అలాగే ఇక్కడ మీకు చూపించినది అష్టోత్తరం ఉన్న లక్ష్మీదేవి కాయిన్ అండి. అలాగే అష్టలక్ష్ములు, శ్రీచక్రం ఉన్న కాయిన్. ఇక్కడ నేను ఉపయోగించేవి, ఇక్కడ మీకు చూపిస్తున్నవి రుద్రాక్షలు అండి. పంచముఖి రుద్రాక్షలు. శ్రావణ మాసంలో మనం శ్రావణ సోమవారాలు అలా పూజ చేస్తాం కదా, అలా దేవుడి ముందర నేను రుద్రాక్ష దీపం పెట్టడానికి అలా అయితే ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది పగడాలండి. ఈ పగడాలు కూడా ఒరిజినల్ పగడాలు అనమాట. బంగారు షాప్లో కొనుక్కున్నాను. వీటిని ఎందుకు ఉపయోగిస్తానంటే పగడాల హారతి, ముత్యాల హారతి అని అలా అమ్మవారికి ఇస్తూ ఉంటాం కదా, దానికోసం. ఇవైతే కాయిన్స్ అండి. 5 రూపీస్ కాయిన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్. వీటితో కూడా మనం అమ్మవారికి ఆసనంగా పరిచి అలాగా పూజ చేయడానికి, దాంతోపాటుగా అష్టోత్తరం చెప్పుకోవడానికి అయితే నేను ఈ కాసుల్ని ఉపయోగిస్తూ ఉంటాను. అలాగే కాసుల దండ ఇవన్నీ కూడా చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటాను అనమాట. అలాగే పసుపు కొమ్ములు అండి. పసుపు కొమ్ములు అయితే మనం అష్టోత్తరం చెప్పుకోవడానికి, దాంతోపాటు పసుపు గౌరమ్మను పూజించడానికి, ముఖ్యంగా మంగళగౌరి వ్రతంకి మనము పసుపు కొమ్ములతో మనం అష్టోత్తరం చెప్పుకుంటే చాలా మంచి అయితే జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మీకు చూపిస్తున్నది తెల్ల ఆవాలండి. తెల్ల ఆవాలతో మనము ఒక రెమెడీ చేస్తే నరదిష్టి అనేది తొలగుతుంది. ఆ రెమెడీ అనేది నేను మీకు ముందు వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది రాగులండి. ఈ రాగులు ఎందుకు అంటే, ముఖ్యంగా మనము వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కానీ, శుక్రవారం రోజున కానీ, నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను. రాగులతో మనం అమ్మవారి కింద మనం రాగులతో ఆసనం వేసినట్లయితే అమ్మవారు ఒకవేళ మన ఇంట్లో నుంచి కాలు పెట్టి బయటికి వెళ్ళాలనుకున్నా, అమ్మో రాగులు జారి పడతానేమో అని భయంతో ఇంట్లోనే ఉంటుందంట. అందుకే రాగులతో మనం ఆసనం వేస్తే చాలా మంచిది. అలాగే పంచగవ్యాలతో చేసిన అంటే గోమయంతో చేసిన దీపాలండి. ఇవి చాలా మంచిది. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధాలు వెదజల్లే జవ్వాదు పౌడరు, జవ్వాదు సెంటులు, అత్తరు అన్ని రకాలు అండి. వీటిపైన స్టిక్కర్లు మా పిల్లలు అయితే తీసేశారు.
అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న కొత్త ఐటమ్ అండి. ఇదేంటంటే కలస తీర్థం అంట. అంటే కలసం పౌడరు, మనం కలసం పెట్టినప్పుడు అందులో కలసం పౌడర్, అందులో కొద్దిగా పౌడర్ వేయడానికి, దాంతోపాటుగా మనం తీర్థం, గుళ్ళ తీర్థం తాగుతాం కదండి, ఇది కొద్దిగా మనము దానిలో వేసుకొని తీర్థం అనేది వాటర్ వేసుకుంటే తీర్థం అనేది తయారైపోతుందంట. ఈసారి నేను ఇంకా వాడలేదు, ఎలా ఉందో చూసి ఆ తర్వాత అయితే నేను మీకు చెప్తాను. అంతేపాటుగా ఇది అరగజ అండి. అరగజ అంటే మనము కులదైవం ఉంటారు కదా, కులదైవంకి పెట్టడానికి, దాంతోపాటుగా నేను ముఖ్యంగా పిల్లలకి పెడతానండి, దిష్టి తగలకుండా, నరదిష్టి తగలకుండా అలాంటి వాటికి. అలాగే పునుగు అండి. పునుగు అనేది చాలా మంచిది అమ్మవారికి, అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పునుగు. నేను అభిషేకము అలా పూజ చేసిన తర్వాత, విగ్రహాలన్నీ కడిగిన తర్వాత ఇలా పునుగుతో అయితే ఒకసారి పూసేసి పూజ అయితే చేస్తాను. వీటన్నింటినీ కూడా ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఈజీగా అనేది ఉంటుంది దానికోసం. అలాగే పచ్చకర్పూరం అండి. ఇది నా దగ్గర ఉన్న పచ్చకర్పూరాన్ని చూపిస్తున్నాను. నేను పచ్చకర్పూరం ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తది తీసుకొని వస్తాను. ఇది కొద్దిగా తెచ్చుకున్నా మనకు చాలా రోజులు వస్తుంది కదా. సో పచ్చకర్పూరంతో మనము వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చినా కూడా చాలా మంచిది. అలాగే అన్ని వస్తువులపైన, అలాగే పూజ చేసిన తర్వాత పువ్వులపైన అలా పచ్చకర్పూరం మనము కొద్దిగా నలిపి వేస్తే చాలా మంచిది. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నవి దండలండి. ఈ దండలు ఏంటంటే చిట్టి గాజులతో చేసిన దండలు. ఇవి కూడా నేను ఒక మంచి పెద్ద బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఈ చిట్టి గాజులు ఏంటంటే మా అమ్మవారి ఫొటోస్కి వేయడానికి చిన్నది. అలాగే నేను వరలక్ష్మి వ్రతంకి పెద్దగా అమ్మవారికి శారీ కట్టి పెద్ద కలసం పెట్టి చేస్తాం కదండి, అప్పుడు మెడలో పెద్దగా ఉండడానికి ఒకటి పెద్దది అయితే చేసుకున్నాను. ఇవి నేనే చేశానండి. ఇవి మీకు ఎలా చేయాలనే లింక్ అనేది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే చూడొచ్చు. అలాగే ఒక చిన్నది ఒక 1 గ్రామ్ గోల్డ్లలో నేను ఒక చిన్న దండ చేయించుకొని పెట్టుకున్నాను విగ్రహానికి వేయడానికి. అలాగే అన్నిటికీ కూడా కొన్ని దండలండి, కాసుల దండ అంటారు కదా, నేను లాస్ట్ ఇయర్ చేసిందండి, వాడుతూ ఉన్నాను. ఇయర్ చక్కగా తుడిచేసి మళ్ళీ గంధము కుంకుమ బొట్లతో చేసి నేను మళ్ళీ అయితే ఇక్కడ పెట్టుకోవాలని మళ్ళీ అన్ని నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అమ్మవారికి గాజులండి, పచ్చ కలర్ అయితే బాగుంటాయని గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒత్తులండి, ఈ పసుపు ఒత్తులు, అలాగే కుంకుమ ఒత్తులు, దాంతోపాటుగా పచ్చవత్తులు అయితే కుబేర స్వామికి, వెంకటేశ్వర స్వామికి అయితే పసుపు ఒత్తులు, ఎర్ర ఒత్తులు అయితే అమ్మవారికి కానీ, అంగారక సంకట చతుర్థి వచ్చినప్పుడు వినాయకుడికి కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ, ఇలా ఒకటేమి అందరి దేవుళ్ళకు కూడా మనము ఈ కుంకుమ ఒత్తులు అనేవి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇవి రోజ్ వాటర్ అండి, ఓన్లీ పూజా పర్పస్ అని ఉంటుంది. డాబర్ గులాబీ వస్తుంది కదా, అలాంటివి కాదు. ఇది పూజా పర్పస్కి, పిండి దీపాలు కలపడానికి, ఏవైనా వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే తాంబూలాలకు మనం ఇవ్వడానికి కొన్ని నేను చూపిస్తున్నాను. నేనైతే డజన్ ప్యాకెట్ వస్తుంది కదా, అలాంటివి తెచ్చుకున్నాను. అలాగే ఇవి ఆవు పిడకలండి. మనం ఇవి తప్పకుండా పూజ తర్వాత శుక్రవారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ మనము వీటి పొగ అంతా కూడా ఇంట్లో మనం పెట్టినట్లయితే మనకి హోమం చేసినంత పుణ్యఫలం అయితే లభిస్తుంది. అలాగే ఇది కొత్తగా తెచ్చుకున్నానండి. ఇది 200 రూపాయలు అయితే పడింది నాకు. చిక్పేటలోకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి వెనకాల క్రోన్గా పెట్టడానికి తెచ్చుకున్నాను అనమాట. నా దగ్గర పాతగా ఉండేది మాసిపోయింది, అందుకే ఈసారి కొత్తగా పెడదామా అని తెచ్చుకున్నాను. మనం ఎన్ని తెచ్చుకున్నా కూడా ఏదో ఒకటి తక్కువ వస్తూనే ఉంటుంది. అదే ఈ లక్ష్మీదేవి అమ్మవారి పవర్ అన్నమాట. అలాగే ఇది వట్టివేరు అండి. ఈ వట్టివేరు అనేది 38 రూపాయలు పడింది. ఈ వట్టివేరు దేనికి అంటే అమ్మవారికి మనము జలాభిషేకం చేస్తాం కదా, ఆ జలంతో పాటు కొద్దిగా వట్టివేరు వేసి నానబెట్టి వాటితో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. శుక్రవారం రోజున మరీ చేస్తే చాలా మంచిది. అలాగే కొత్త బిందె అండి. ఈ బిందె ఎందుకంటే శారీ కట్టడానికి, ఇప్పటి వరకు ఉన్న బిందెలు అయితే నాకు కొంచెం అంత బాగలేవు, కంఫర్టబుల్గా లేవు అనమాట. కానీ అలాగే కట్టాను. ఈసారి కొత్తగా తెచ్చుకుందాము అని ఒక కొత్త బిందెనైతే నేను కొనుక్కున్నాను. దాంతోపాటుగా అమ్మవారికి శారీ అండి. ఈ సంవత్సరం నేను ఈ అమ్మవారిని ఈ శారీలో నేను చూడబోతున్నాను, అలాగే కట్టబోతున్నాను. నేను ఎప్పుడు శారీ తెచ్చుకున్నా కూడా అమ్మవారికి పూజ చేయడానికి మా ఇంటి నుంచి, అంటే పుట్టింటి నుంచే నేను శారీ తెచ్చుకుంటాను అనమాట. అలా తెచ్చుకుంటే నాకు ఒక సెంటిమెంట్ అనమాట. అక్కడ నుంచి తెచ్చుకుంటే నాకు మంచి అనేది జరుగుతుంది అని ఎప్పుడు కూడా మా అమ్మ దగ్గర నుంచే నేను ఈ చీరను తెచ్చుకుంటాను. అలాగే ఈ బుక్ అండి, ఈ బుక్ నాకు చాలా బాగా నచ్చింది. 6 వ్రతాలు బుక్ అని, వరలక్ష్మీదేవి వ్రతం, వినాయక చవితి, సరస్వతీదేవిది, కేదార వ్రతం, అనంత పద్మనాభ స్వామిది, రథసప్తమి, ఇలా మనకు వచ్చే ముఖ్యమైన అన్ని పండుగలు కూడా మనకి దీనిలో చూపించారనమాట. ఇది వచ్చేసి ఒక డెకరేషన్ పర్పస్ లాగా ఊరికే డిమార్ట్ వెళ్ళినప్పుడు బాగుందని తెచ్చుకున్నాను. చూడాలి దీన్ని ఎలాగ నేను పూజలలో వాడతాను, చూడండి ఎలాగ వాడతాను అనేది. దాంతోపాటుగా ఈ ఒత్తులండి, ఇవి ఎందుకు అంటే పసుపు కుంకుమ ఒత్తులు, అలాగే మనము యజ్ఞోపవీతము, అలాగే వస్త్రం సమర్పయామి అన్నప్పుడు, అలాగే అమ్మవారి మెడలో 3 పొరలుగా దీన్ని అయితే వేయాలి. కాబట్టి నేను ఇది చాలా తెచ్చుకున్నాను. అలాగే ఒత్తులు కూడా కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. నేను చాలా అయితే ఒత్తులు తెచ్చుకుంటాం, కానీ
మీకు చూపించడానికి కొన్ని వదలు చూపిస్తున్నాను. జాకెట్ పీసులు అండి, కొన్ని డిజైన్ పీసులు, అలాగే కొన్ని నార్మల్ పీసులు అనమాట. ఇవన్నీ కూడా ముత్తైదువులకి ఇవ్వడానికి, ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయనంగా ఇవ్వడానికి తెచ్చుకున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ కూడా ఇలా అయితే నీట్గా అయితే సర్దుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అలాగే మీకు బెంగళూరులో ఉండి మీకు అవైలబిలిటీలో లేవు, మీకు కావాలి అనిపిస్తే నాకు ఒక మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీకు తెప్పి ఇవ్వగలనేమో, మీకు ఇంటికి పంపించగలనేమో ఒక ట్రై అనేది చేస్తాను. ఎందుకంటే ఇలా అన్ని వస్తువులు మనకి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్ని అయితే తెస్తాయి. ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారికి పూజ చేయాలని కోరుకుంటున్నాను. వీటన్నింటిని ఉపయోగించి నేను ఎలా పూజ చేస్తాననేది నేను రేపు మీకు వీడియో అనేది